కార్తీక్ వాళ్ళ తాతగారికి రెక్టాంగిల్ షేప్లో ఒక తోట కావాలి, కానీ ఆయన దగ్గర 80 మీటర్ల కంచె గోడ వేయడానికి మాత్రమే సామాను ఉన్నాయి. కార్తీక్ని గోడ పొడవును ఇంకా వెడల్పును కొలవమని చెప్తారు. కార్తీక్ గోడ పొడవును ఎక్స్ అని ఇంకా వెడల్పుని వై అని తీసుకున్నాడు. పెరిమీటర్ 2x+y అంటే 80 మీటర్స్, ఇంకా ఏరియా ఫార్ములా x/y అంటే 500 స్క్వేర్ మీటర్స్ అనమాట. రెండు వేరియబుల్స్ యొక్క సమ్ ఇంకా ప్రొడక్ట్ తెలిస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ 40 - x వచ్చింది. ఈ వాల్యూని సెకండ్ ఈక్వేషన్లో పెడితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. కార్తీక్ ఈ ఈక్వేషన్లో a = 1, b = -40 అండ్ c = 500 అని సబ్స్టిట్యూట్ చేశాడు. ఇప్పుడు మొదటి స్టెప్ డిస్క్రిమినెంట్ని క్యాలిక్యులేట్ చేయడం. d = b² - 4ac = -40² - 4 × 1 × 500 1600 - 2000 -400. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో నెగిటివ్ డిస్క్రిమినెంట్ అంటే రియల్ సొల్యూషన్ లేనట్టు. సో 80 మీటర్ల కంచెలో 500 స్క్వేర్ మీటర్స్ తోట రాదు. అయితే 80 మీటర్ల ప్రహారీలో ఎంత తోట వస్తుంది? కామెంట్స్లో మీరు చెప్పండి.